సైదాపురం విలేజ్ యాదగుట్ట పక్కన నాకు ఒక ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా అంటే నేను శివమాల వేసుకుంటాను కానీ ఆయన 2 సంవత్సరాలు నేర్చుకునేది ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అసలు ఛాన్స్ రాలేదు చెప్పలేదు ఎందుకో గురువారం అనుకోవడం దొరకలేదు మన లాస్ట్కు రెండో స్టేషన్ నాకు ఇట్లా సంగతి పోవ శివ అని చెప్పి పోయింది ఇచ్చిన ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను కంటిన్యూ నేర్చుకుంటూనే ఉన్నాను ఇట్లా అయితే రోజు ఈ సెషన్లో నాకు ఒక స్వామివారి గురుగారి ఫోటో ఇచ్చింది అది పూజలు పెట్టి ప్రతి సోమవారం అన్ని పూజల సోమవారం ఆయన కూడా పెట్టుకుంటున్నాను అయితే కడిగి ఇట్లా చేస్తుంటే అది షేడ్ అయిపోతుంది ఆ ఫోటో గురుగారు ఒక ఫోటో కావాలి మీ ఫోటో కావాలని నేను రోజు అనుకుంటున్నాను ఇట్లా చెప్తున్నాను ఇవాళ ఆటోమేటిక్గా నాకు ఆ గురుగారు అని చెప్పి నేను ఒక్కనే కూర్చున్న చైర్లో అయితే ఎదురు వైపు నాకు లేడు గురుగారు ఇచ్చిన మీరు ఒక్కడ కూర్చొని మీకు అట్లా వెళ్ళమని చెప్పిండు నాకు సరే అని ఒక్కనే కూర్చున్నా అప్పుడు ఏం చేసినా కూడా నా మనసులో మొత్తం మనసాక్షి ఆయన కోరుకున్నాయి మీరు నా ఎదురు ఉన్నారని కోరుకున్నాను ఆటోమేటిక్గా నా చేతులకు వచ్చేసి నాకు ఇది అది అద్భుతం ఇది నాకేం అర్థమైంది లేదు అసలు కాలు చేసి ఆడుకోవాలి నిజం చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇది నా బ్యాగ్లో ఉండే ఇప్పుడు ఒకరు దగ్గర లేకపోవడం వల్ల అది నేను బయటికి తీయాల్సి వచ్చింది అంటే తన కోసం నేను తీయవలసి వచ్చింది అంటే అట్లా కనెక్షన్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే గురుగారు చెప్తున్నా అది అనుకుంటా ఎవరైనా కొత్త పరిచయం చేద్దామంటే భువనగిరి అంత పొద్దున్న వస్తుంది అక్కడికే దయచేసి మా కోసం లేదంటే మీరు గుట్టల కానీ మీ సైదాపూర్లో కానీ మినిమం 10 మెంబర్స్ కూర్చోబెట్టినా కూడా చేస్తాను మేము అందరం నెక్స్ట్ కోర్సు గుట్టనే అది మేము ఒక 1 వీక్ గుట్టల ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ తిరిగినాము. ఒక 4 బ్యానర్లు కట్టినాము. సారు రవి గారు నేను బిల్డింగ్ లెక్కి మేమే కట్టినాము. ఒకే ఒక పార్టిసిపెంట్ వచ్చాడు. అట్లా ఎన్నోసార్లు ప్రయత్నాలు నిరంతరంగా చేస్తూనే ఉంటాయి సమాజం కోసం. తెలియదు కదా అంటే ఇది ఏందో అనుకున్నాను వచ్చినాక క్లారిటీ వచ్చేసింది.